వెల్కమ్ టు ది లియో. తిరుమలలో వాడిన ఆ లడ్డూలో కల్తీ నేతి వ్యవహారానికి సంబంధించి రోజుకొక వైసీపీ అబద్ధం అయితే బద్దలవుతూ వస్తుంది. ఇప్పటి వరకు వైవి సుబ్బారెడ్డి ప్రధానంగా ఆడుతూ వచ్చినటువంటి ఒక అబద్ధం ఈరోజు ఆధారాలతో సహా బట్టబయలైంది. చిన్నప్పన్న ఎంటైర్ ఈ లడ్డు ఆ స్కాముకి సంబంధించి కావచ్చు, కల్తీకి సంబంధించి కావచ్చు, ముడుపులు తీసుకోవటంలో కావచ్చు, దాన్ని అంతిమ వ్యక్తికి చేర్చడంలో కావచ్చు, కీలకంగా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న విషయంలో ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వచ్చింది. నిన్న మొన్నటి వరకు వైవి సుబ్బారెడ్డి ఏం చెప్పాడంటే, చిన్నప్పన్న నా పిఏ కాదు, 2018 తర్వాత చిన్నప్పన్నకు నాకు సంబంధం లేదని మొదటి నుంచి వైవి సుబ్బారెడ్డి చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ అది అక్షరాల పచ్చి అబద్ధం. సిట్ ఆధారాలతో సహా నిరూపించింది. ఎలా అంటే, చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు దందాల కోసం ఒక ఫోన్ నెంబర్ వాడాడు. ఆ ఫోన్ నెంబర్ ఎవరిదయ్యా అని ఆరా తీస్తే అందరూ అనుకున్నారు చిన్నప్పన్న ఫోన్ నెంబరే అనుకున్నారు. అందరూ కూడా ఏమని ఫీడ్ చేసుకున్నారు అంటే, PS2 వైవి సుబ్బారెడ్డి లేదా PS2 టీటీడీ చైర్మన్ అని చెప్పి వాళ్ళ మొబైల్స్లో ఫీడ్ చేసుకున్నారు. స్టిల్ ఈ రోజుకి ఆ నెంబర్ని ట్రూ కలర్లో చేస్తే చిన్నప్పన్న పేరే వస్తుంది. కానీ ఆ నెంబర్ చిన్నప్పన్నది కాదు. మరి ఎవరిది ఆ నెంబర్? వైవి సుబ్బారెడ్డిది. వైవి సుబ్బారెడ్డిదని నేను చెప్పటం కాదు, వైవి సుబ్బారెడ్డే చెప్పుకున్నాడు. ఆ నెంబర్ నాదేనని చెప్పి వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో తన అధికారిక లెటర్ హ్యాడ్ మీద వేసుకున్నటువంటి నెంబరే ఇప్పుడు పిఏ చిన్నప్పన్న వాడినటువంటి నెంబర్. మరి ఇప్పుడు చెప్పండి, వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబరు 2018 తర్వాత చిన్నప్పన్నతో మీకు సంబంధం లేకపోతే మీ నెంబర్ చిన్నప్పన్న ఎందుకు వాడాడు? వైవి సుబ్బారెడ్డి లెటర్ హ్యాడ్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్ చిన్నప్పన్న ఎందుకు వాడాడు? మనం కల్తీ గురించి మాట్లాడుకునేది 2019 తర్వాత కదా. 2018 తర్వాత అసలు చిన్నప్పన్నతో మీకు సంబంధమే లేకపోతే మీ నెంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంది? వైవి సుబ్బారెడ్డికి స్ట్రైట్ ప్రశ్న. ఇక్కడే దొరికిపోయాడు వైవి సుబ్బారెడ్డి. పైగా ఇదే లెటర్ హ్యాడ్ని జగన్మోహన్ రెడ్డి ఒకానొక సమయంలో సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశాడు. ఏంటంటే, కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సందర్భం గురించి ఒక లెటర్ రాశాడు వైవి సుబ్బారెడ్డి అప్పుడు ఎంపీ హోదాలో. సో ఆ లెటర్ని జగన్మోహన్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తే ఆ లెటర్ హ్యాడ్ మీద ఉన్న నెంబరే ఇప్పుడు సిట్ పేర్కొన్నటువంటి నెంబరు. ఏ నెంబర్ ద్వారా ఈ లావాదేవీలు నడిపారు, ఈ దందాలు నడిపారు అనేది సిట్ ఒక నెంబర్ ఇచ్చింది. ఆ నెంబరే ఇప్పుడు ఈ పేర్కొన్నటువంటి లెటర్ హ్యాడ్ మీద ఉన్నటువంటి నెంబర్. అంటే చిన్నప్పన్న పిఏ కాదు, అంతకు మించి. అంటే ఇప్పటి వరకు కేవలం చిన్నప్పన్న అంటే వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏగా పనిచేశాడు, సో ఆయన వ్యవహారాలు చక్కబెట్టాడు అనుకున్నాం. కానీ కాదు, అంతకు మించి వైవి సుబ్బారెడ్డి నెంబరే స్వయంగా చిన్నప్పన్నకి ఇచ్చి దాని ద్వారానే దందాలు నడిచాయి. అంటే మరి వైవి సుబ్బారెడ్డి పాత్ర లేకుండా చిన్నప్పన్న అంత సాహసం చేయగలడా? వైవి సుబ్బారెడ్డి నెంబర్ ఇవ్వకుండా చిన్నప్పన్న తీసుకుని చేసే ధైర్యం ఉందా? కేవలం ఏదో ఒక సందర్భంలో 2 సందర్భాల్లోనే కాదు, ఎంటైర్ 5 ఏళ్ల పాటు చిన్నప్పన్న వినియోగించిన నెంబర్ అదే నెంబర్. మరి వైవి సుబ్బారెడ్డికి చిన్నప్పన్నకు సంబంధం లేకపోతే ఎందుకు వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ చిన్నప్పన్న దగ్గర ఉంది? వైవి సుబ్బారెడ్డి లెటర్ హ్యాడ్ మీద ఆషామాషి నెంబర్ మీ నెంబరో నా నెంబరో ఎందుకు వేస్తారు? చిన్నప్పన్న నెంబర్ వేయరు కదా. ఒకవేళ కాదు అది నిజంగానే చిన్నప్పన్న ఫోన్ నెంబర్ అంటే చిన్నప్పన్న ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డి లెటర్ హ్యాడ్ మీద ఎందుకు వేసుకుంటాడు? వైవి సుబ్బారెడ్డి లెటర్ హ్యాడ్ మీద చిన్నప్పన్న ఫోన్ నెంబర్ ఎందుకు వేసుకుంటారు? అలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, పిఎస్లు పిఏలు అనేవాళ్ళు. చిన్నప్పన్న నెంబర్ ఎందుకు వేసుకుంటాడు కదా? కాబట్టి వైవి సుబ్బారెడ్డి ఇక్కడ అడ్డంగా దొరికిపోయాడు. సో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. అప్పన్న సుబ్బన్న ఒకటేనన్నా, ఎంపీగా సుబ్బారెడ్డి లెటర్ హ్యాడ్పై పిఏ చిన్నప్పన్న ఫోన్ నెంబర్. ఇదే నెంబర్తో చిన్నప్పన్న వ్యవహారాలు. నాడు వైవి పిఏగా టీటీడీలో చక్రం, నెయ్యి టెండర్లలో కీలక పాత్ర, కమిషన్లు ఇవ్వకుంటే డైరీలు అవుట్, బేరాలకు ఓకే అన్నవాటికే కాంట్రాక్టులు, భారీగా ముడుపులు వసూలు, ఢిల్లీలో ఏపీ భవన్ అధికారిగాను చిన్నప్పన్న, అజయ్ కల్లం రెడ్డి సిఫారసులతో పోస్టింగు, కల్తీ నెయ్యి దందాలో ఖాతాలోకి
4.6 కోట్లు పెద్దల అండదండలు లేకుంటే సాధ్యమా? సో ఈ చిన్నప్పన్నను సిఫారసు చేసిన వ్యక్తి కూడా అజయ్ కల్లం రెడ్డి, అంటే ఏపీ భవన్లో లైజింగ్ అధికారిగా నియమించాలని సిఫారసు చేసింది జగన్మోహన్ రెడ్డి రాజకీయ సలహాదారుడుగా ఉన్నటువంటి అజయ్ కల్లం రెడ్డి. సో ఆయన సిఫారసు మేరకే ఏపీ భవన్లో పెట్టారు. కేవలం ఏపీ భవన్లో చిన్నప్పన్నను కేవలం ఒక నామమాత్రం పోస్టులో మాత్రమే పెట్టారు. బట్ మొత్తం వ్యవహరించింది ఎలాగా? వైవి సుబ్బారెడ్డి పిఏ లాగానే వ్యవహరించాడు. ఈవెన్ టీటీడీలో ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం కూడా చిన్నప్పన్న నెంబర్ను PS2 వైవి సుబ్బారెడ్డి అనో లేకపోతే PS2 టీటీడీ చైర్మన్ అనో ఫీడ్ చేసుకున్నాడు. ఆ నెంబర్ ద్వారానే మొత్తం మా కథ అంతా కూడా నడిచింది. మరి ఎక్కడో ఏపీ భవన్లో ఉన్నటువంటి చిన్నప్పన్న ఇక్కడ ఈయన పిఎస్గా ఎలా వ్యవహరిస్తున్నాడు, ఈయన పిఎస్గా ఎలా మాట్లాడుతున్నాడు? ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను ఒక వ్యక్తి ఫోన్ చేసి నేను ఫలానా వ్యక్తి తాలూకా అని చెప్తే అలా ఫీడ్ చేసుకుంటారు తప్ప చెప్పకుండా ఫీడ్ చేసుకోరు కదా. మరి టీటీడీ చైర్మన్ పిఎస్ అనో పిఏ అనో ఎలా ఫీడ్ చేసుకున్నారు చెప్పకుండా? సో చెప్పుకుంటేనే ఫీడ్ చేసుకున్నారు. సో ఇది దీనికి సంబంధించి వైసీపీ ఎంపీ గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి కడూరు చిన్నప్పన్న పిఏ మాత్రమే కాదు, అంతకు మించి వీరి మధ్య విడదీయరాని బంధం ఉంది. ఎంపీగా వైవి తన లెటర్ హెడ్ పై చిన్నప్పన్న ఫోన్ నెంబర్ వేయించారు. వైవి పిఏ హోదాలో చిన్నప్పన్న ఈ ఫోన్ నెంబర్ ద్వారానే టీటీడీలో నెయ్యి టెండర్ల వ్యవహారంలో సంప్రదింపులు జరిపారు. వాళ్ళు కంపెనీల నుంచి కోట్లాది రూపాయల ముడుపులు వసూలు చేశారు. సిట్ లెక్క ప్రకారమే చిన్నప్పన్న ఖాతాలో 4.6 కోట్లు పడ్డాయి. జగన్ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా సుబ్బారెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. 2019 అక్టోబర్ 10 నుంచి 2024 జూన్ 1 వరకు ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రత్యేక లైజనింగ్ అధికారిగా చిన్నప్పన్న పనిచేశారు. 2019 తర్వాత చిన్నప్పన్నతో తనకు సంబంధం లేదని సుబ్బారెడ్డి చెబుతున్నారు. కానీ ఈ మాటలు పూర్తిగా వాస్తవం. టీటీడీ చైర్మన్ గా వైవి నియమితులైన దగ్గర నుంచి కూడా చిన్నప్పన్న పిఏగానే వ్యవహరించాడు. సిట్ తన తుది ఛార్జ్ షీట్లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. చిన్నప్పన్న పేరుకే ఏపీ భవన్ అధికారి, పనిచేసిందంతా కూడా టీటీడీలోనే. సో దీంతో ఇప్పటి వరకు వైవి సుబ్బారెడ్డి చెబుతూ వచ్చినటువంటి అబద్ధాల పుట్ట ఇక్కడ కదిలింది. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూపిస్తా. ఆ ఫోన్ నెంబర్ వైవి సుబ్బారెడ్డిదే. కల్తీ నెయ్యి నేరం కోసం చిన్నప్పన్న వాడిన నెంబర్ అదే. సుబ్బారెడ్డి లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు అధికారిక లెటర్ హెడ్ పై 9542419999 అనే నెంబర్. ఆ నెంబర్ కదిరి చిన్నప్పదిగా అభియోగ పత్రంలో సిట్టు వెల్లడి. సుబ్బారెడ్డి చిన్నప్పల మధ్య గాఢానుబంధానికి ఇదే తర్కాణం. కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి ఆ నెంబర్ ద్వారానే లంచాల వసూలుకు కాల్ చేసింది చిన్నప్పన్నే. చేయించింది ఎవరో సిట్కు తెలియదా? CDR, టవర్ డంప్, గూగుల్ టేక్అవుట్ వంటి వాటితో విశ్లేషిస్తే అసలు సూత్రధారి బయటకు వస్తాడని చెప్పి సిట్కైతే చెబుతున్నారు. సో ఇది 2018 మార్చి 15న వైవి సుబ్బారెడ్డి కేంద్రానికి రాసినటువంటి లోక్సభ సభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో ఒక అధికారిక లెటర్ హెడ్ మీద వేసినటువంటి నెంబరే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ నెంబరు. సో సిట్టు చిన్నప్పన్న నెంబర్గా చెబుతుంది, కానీ ఇది చిన్నప్పన్న నెంబర్ కాదు, వైవి సుబ్బారెడ్డి నెంబరే. వైవి సుబ్బారెడ్డి లెటర్ హెడ్ మీద అధికారికంగా ఉన్న నెంబరే చిన్నప్పన్న వాడిన నెంబరు. పోనీ 2018కు ముందు వాడి ఉండుంటే సరే అప్పుడు నా పిఏగా ఉన్నాడు కాబట్టి నేనే ఇచ్చాను కాబట్టి వాడాడు అంటానికి ఒక అవకాశం ఉంది. కానీ 2018 తర్వాత అసలు చిన్నప్పన్నతో నాకు సంబంధమే లేదన్నాడు. మనం మాట్లాడుకునేది 2019 తర్వాత కదా, మొన్న జరిగినటువంటి స్కామ్ గురించి కదా. మరి అందులో కూడా చిన్నప్పన్న నెంబర్ ఎందుకు ఉంది? చిన్నప్పన్న దగ్గర మీ నెంబర్ ఎందుకు ఉంది? అసలు ఒక వ్యక్తి నెంబర్ ఒక చైర్మన్ అంటే ఒక ఎంపీ కావచ్చు, ఒక టీటీడీ చైర్మన్ కావచ్చు, అది ఎంత పెద్ద పదవి. అందులో ఉన్నటువంటి మీ వ్యక్తిగత నెంబరు ఒకవేళ మీ దగ్గర ఆ టైంకి ఎవరికి పని చేస్తే పోనీ వాళ్ళ దగ్గర ఉంటే ఉండొచ్చు. కానీ మరి చిన్నప్పన్న మీ దగ్గర లేకపోతే చిన్నప్పన్న దగ్గర ఎందుకు మీ నెంబర్ ఉంది? సో ఇక్కడే వైవి సుబ్బారెడ్డి దొరికిపోయాడు. వైకాపా హయాంలో తిరుమలకు 1,00,000 కిలోల కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో అభియోగ పత్రం దాఖలు చేసిన సిట్టు నిందితుడు చిన్నప్పన్నపై పలు అభియోగాలు మోపింది. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ హోదాలో చిన్నప్పన్న టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారని, నెయ్యి సరఫరాదారులకు కాల్స్ చేసి పిలిపించి వారి నుంచి హవాలా మార్గాల్లో లంచాలు తీసుకున్నారని వివరించింది. సో 9542419999 నెంబర్ చిన్నప్పన్నదిగా పేర్కొన్నారు. కానీ అది చిన్నప్పన్నది కాదు. 2014 నుంచి 18 వరకు తన దగ్గర పిఏగా ఉండి తర్వాత నాకు సంబంధం లేదని చెబుతున్నటువంటి చిన్నప్పన్న
అతన్ని నిందితుడిగా చేర్చి అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా అదే తరహాలో మాట్లాడారు. అవన్నీ పచ్చి అబద్ధాలని తెల్లమైంది. ఈ నెంబర్ చిన్నప్పన్నదిగా సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. చిన్నప్పన్న సుబ్బారెడ్డికి పిఏ మాత్రమే కాదు, వారిద్దరి మధ్య అంతకు మించి బంధం ఉందని విశ్లేషించడానికి ఈ నెంబరే ఒక ఉదాహరణ. సుబ్బారెడ్డి నెంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది? ఇందాక నుంచి మనం అడిగేది అదే. సుబ్బారెడ్డి నెంబర్ చిన్నప్పన్న దగ్గర ఎందుకుంటుంది? అందులోనూ నువ్వు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత ఈయన ఎక్కడో ఏపీ భవన్లో అధికారిగా ఉంటే ఆ నెంబరు ఎందుకు ఆయన దగ్గర ఉండాలి? ఆ సమయంలో మీ దగ్గర పనిచేసినోడు ఎవరి దగ్గరైనా ఉంటే అది వేరే విషయం. సో అంతిమంగా డీల్స్ మొత్తం మాట్లాడింది సుబ్బారెడ్డి ఫోన్ నెంబరే. ఎందుకని సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ అంటున్నామంటే ఆయన లెటర్ హ్యాడ్ మీద ఉన్నటువంటి నెంబర్ అది. ఆయన ఎంపీగా ఉన్నటువంటి అధికారిక లెటర్ హ్యాడ్ మీద ఉన్నటువంటి నెంబరే ఈ చిన్నప్పన్న నెంబర్, ఇప్పుడు మనం మాట్లాడుకునే నెంబర్. అంటే వైవి సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ ద్వారానే మొత్తం వ్యవహారం అంతా నడిచింది. కాకపోతే మాట్లాడిన వ్యక్తి చిన్నప్పన్న. సో వీళ్ళిద్దరి మధ్య బంధం ఉందా లేదా అనేది చెప్పడానికి ఇదొక ఉదాహరణ. సుబ్బారెడ్డికి చిన్నప్పన్నకు మధ్య ఎంత అనుబంధం లేకపోతే ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో అతని ఫోన్ నెంబర్ చిన్నప్పన్న దగ్గర ఉంటుంది. ఎలా ఉంటుంది? దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు అప్పటి టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జీఎం అంటే జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం మొబైల్ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపగా అందులో 9542419999 ఫోన్ నెంబర్ను PS2 చైర్మన్ అని సేవ్ చేసుకున్నట్లుగా తెలిసింది. ఆ నెంబర్తోనే రెగ్యులర్గా కాల్స్ మాట్లాడినట్లుగా కూడా వెల్లడైంది. సో అర్థమైందా? అంటే టీటీడీలో ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ హోదా అంటే చిన్నది కాదు, చాలా పెద్దది. మొత్తం ఆల్మోస్ట్ ఆ నాణ్యతకు సంబంధించి ఆ పదార్థాలన్నీ కూడా ఆయన కంట్రోల్లోనే ఉంటాయి. సో అలాంటి ఒక జనరల్ మేనేజరే ఈ చిన్నప్పన్న నెంబర్ను PS2 చైర్మన్ అని ఆ ఫోన్లో ఫీడ్ చేసుకున్నాడు. అర్థమైందా? అంటే చిన్నప్పన్న వాడిన నెంబర్ వైవి సుబ్బారెడ్డి నెంబరే. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటో వాళ్ళే చెప్పాలి. సో గతంలో జగన్మోహన్ రెడ్డి దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఒక నెంబర్ గురించి. సో ఇది జగన్మోహన్ రెడ్డి గతంలో 2018లో పోస్ట్ చేశారు. అవర్ కాంగ్రెస్ పార్టీ మూవ్స్ టు నో కాన్ఫిడెన్స్ మోషన్ అగైన్స్ట్ ది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి ఒక వైవి సుబ్బారెడ్డి లెటర్ని ఇక్కడ పోస్ట్ చేశాడు. నేను కొద్దిగా జూమ్ చేసి చూపిస్తా చూడండి. సో ఇదిగో ఇందులో 2 నెంబర్లు ఉన్నాయి. సో అందులో మొదటి నెంబరే 9542419999 నెంబరు, రెండోది 9505559559. రెండో నెంబర్ అనేది అది వేరు. సో ఈ వైవి సుబ్బారెడ్డి అధికారిక లెటర్ హ్యాడ్ మీద, సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ అని అధికారిక లెటర్ హ్యాడ్ మీద ఉన్నటువంటి నెంబర్ ఇది. స్వయంగా ఎవరు పోస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డే పోస్ట్ చేశాడు ఆ లెటర్ హ్యాడ్ని. సో ఇది కాదు అనటానికి కూడా అవకాశం లేదు. స్టిల్ ఈ రోజుకి ఈ లెటర్ హ్యాడ్ అనేది జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ఖాతాలో ఉంది. ఇప్పుడు ఏమన్నా బయటకు వచ్చిన తర్వాత డిలీట్ చేస్తే మనకు తెలియదు, కానీ ఈ స్క్రీన్ షాట్ కూడా అక్కడి నుంచి తీసింది. అంటే పూర్తిగా వైవి సుబ్బారెడ్డికి చిన్నప్పన్నకు మధ్య ఏదో బంధం నడిచింది. ఇప్పుడు మీకు అర్థమైందా వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందా లేదా ఈ లడ్డూ కల్తీలో? ఆయన ఏం చెప్తాడు? కల్తీ జరిగింది, కాకపోతే నా బాధ్యత కాదు, చాలామంది అందులో ఉన్నారు, నేను కావాలని చేసింది కాదనేది చైర్మన్ సుబ్బారెడ్డి చెబుతున్నటువంటి మాట. సో సుబ్బారెడ్డి చెప్పిన పచ్చి అబద్ధం ఏంటంటే పిఏ చిన్నప్పన్న నా పిఏ కాదు, 2018 తర్వాత 19 తర్వాత నాకు సంబంధం లేదు అనేది సుబ్బారెడ్డి చెప్తున్నమాట. కాదు, సుబ్బారెడ్డికి చిన్నప్పన్న పిఏ. సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ ద్వారానే చిన్నప్పన్న ఈ దందాలు మొత్తం నిర్వహించాడు అనడానికి ఉదాహరణే ఇప్పుడు సిట్ పేర్కొన్నటువంటి ఫోన్ నెంబరు. ఆ ఫోన్ నెంబరే వైవి సుబ్బారెడ్డి లెటర్ హ్యాడ్ మీద ఉన్నటువంటి ఫోన్ నెంబర్. అంటే మీకు అర్థమైంది కదా, జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఈ కల్తీ నేతి వ్యవహారంలో పన్నకు సుబ్బారెడ్డికి మధ్య ఉన్నటువంటి విడదీయరాని బంధం ఈ ఫోన్ నెంబర్ ద్వారా బయటపడింది. సో దీన్ని బట్టి పెద్ద తలకాయి ఎవరు అనేది మీరందరూ కూడా ఊహించుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.